ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 28వ అధ్యాయము. పిచ్చుకలను షిరిడీకి లాగుట 1. లక్ష్మీచంద్ 2. బురహాన్ పూరు మహిళ 3. మేఘశ్యాముడు. కథలు. ప్రస్తావన. సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మా సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటిని దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేకసారులిట్లు నుడివిరి. నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టుల అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. 1. బాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీవేంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి రాబీ బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910 సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతా క్రుజులో క్రిస్టమస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో నున్న యొక్క ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ల తరువాత దాసుగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసుగను బాబా పటమును సభలో పెట్టుట యాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినటుల గ్రహించెను. పటము, దాసుగను కీర్తన, తుకారాం జీవితము. అప్పుడు దాసుగను చెప్పుచున్న హరికథ ఇవన్నీయు మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుట కువ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడు ననునది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని అడిగెను. అతని ఆనందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటులన్నీయును చేసుకొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును అతని స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడి ప్రయాణీకుల నడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. కోపర్ గాం రాగానే బాబా కొరకు జామపండ్లను కొనవలెననుకొనెను. కాని యా గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి యా విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికా సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక్క ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకుని తమ గుర్పు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండెను. బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసి కొనుట, యామె భక్తి, ఇవన్నీయు నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత విధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరగెను. బాబాను జూచి చాలా సంతసించెను. సువాసనగల తామర పువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, తక్కరివాడు దారిలో భజన చేసెను.
ఇతరులను కనుగొనుచుండెను. ఇతరుల నడుగనేలా మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను నడుగవలసిన యవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా ఎనునది యాలోచించుము. మార్వడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక ఎప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీయు నెటుల తెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దాని నాశించెను. కాని ఎవరును సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని యుండెను. 3వ రోజు హారతి సమయమునందు బాపుసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావలెనని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోష దృష్టి ఆ సమయముననే లక్ష్మీచందు చావడి ఉత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామతో నిట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది ఎంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై బడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును, ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. 2 బురహాన్ పూరు మహిళ ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతము జూచెదము. బురహాన్ పురులో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము పద్దకు వచ్చి తినుటకు కిచిడి కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె ఎందరికీ తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవా నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు బోయి బాబాను ధర ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి శాంతి శాంతి. 28 అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.